బిర్యానీ కన్నా బగారా రైస్ టేస్టీగా ఉంటుందని ఎంతమంది ఒప్పుకుంటారో కామెంట్ చేయండి. ఈ విధంగా చేయండి, బగారా రైస్ అయితే టేస్ట్ అదిరిపోతుంది. నేను ఇక్కడ అరకేజీ బియ్యం తీసుకొని కడిగి ఒక అరగంట సేపు నానపెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మసాలా దినుసులు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మరీ గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయి ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటాల్ని మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం కస్తూరి మెత్తి అలాగే జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చిని ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని నూనె మొత్తం పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మసాలాలో వేసి ఫ్రై చేసుకుంటే ప్రతి దాని ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఎసరు పోసుకొని నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్లు వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం తగినంత ఉప్పు వేసి ఎసరు బాగా మరిగిన తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ పెట్టేస్తే టేస్టీ బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ బగారా రైస్ చికెన్, మటన్లోకే కాదండి, ఆలు కుర్మా, ఎగ్ కుర్మాలో దేంట్లోకైనా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.